ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ ఈఏపీ సెట్ అంటే టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఈ స్టూడెంట్స్ అతనికి అయితే గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి వెబ్సైట్లో. సో ఇదైతే ఇప్పుడు చూసిద్దాం ఫ్రెండ్స్. ఏంటి అప్డేట్, ఏంటి నోటీస్, ఒక నోటీస్ వచ్చింది కదా, ఏంటి నోటీస్ అనేది మనం అయితే వివరంగా చూసిద్దాం ఒకసారి. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తొలగించుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి కొంచెం అయితే షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను, మీరైతే టీజీ ఈఏపీ సెట్ బి అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి 2-3 కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీజీ ఈఏపీ సెట్ బి అనే వెబ్సైట్ ఉంది కదా, ఇది ఇక్కడికైతే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇందులోకి వచ్చేసిన తర్వాత మీరైతే కిందకైతే స్క్రోల్ చేయండి. ఇది మొత్తం అయితే టీజీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో, ఎవరికైతే కౌన్సిలింగ్ డీటెయిల్స్ కావాలో వీళ్ళైతే ఇందులోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. సో మనకైతే నిన్న వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే ఉండే. ఈరోజు వచ్చేసి అటెన్షన్ టు టీజీ ఈఏపీ సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఇటువైపుకి వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. ఇక్కడ అటెన్షన్ టు టీజీ ఈఏపీ సెట్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేయగానే ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒకటైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. అటెన్షన్ టు టీజీ ఈఏపీ సెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ అనేసి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ద అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ నోటిఫికేషన్ టీజీ ఈఏపీ సెట్ will be issued in due course of time for the candidate seeking into admission into B Pharmacy, Form D, Biotechnology, Biomedical and Pharmaceutical Sciences. సో ఎవరైతే స్టూడెంట్స్ బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళందరికైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంతగా చూసినటువంటి వెబ్సైట్ ఉంది చూడండి. సో ఆల్రెడీ నేను ఈ అప్డేట్ వీళ్ళు నోటీస్ రాకముందే నిన్ననే నేను వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే చెప్పాను మీకు. సో అదే వీళ్ళు ఇక్కడ నోటీస్ రూపంలో మీకైతే చెప్తున్నారనమాట. సో వీళ్ళైతే ఎవరైతే ఇందులో అడ్మిషన్స్ కావాలి అనుకుంటున్నారో మీరు వచ్చేసి ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవ్వండి. ఇందులో అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, లేటెస్ట్ అప్డేట్స్ అనేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో అప్డేట్ అన్నాం కదా, అది చూసేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అయితే ఒక మరో ట్యాబ్లోకి అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్స్ ఆఫర్డ్ ఇన్ తెలంగాణ అనేసి ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఇక్కడ ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్. ఇక్కడ మీరు ఫుల్ ఫామ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్ అండ్ సిఓఈడి అంటే కో ఎడ్యుకేషన్ అనమాట. ఇవి మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎన్ని ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక కాలేజ్ యొక్క కోడ్ వస్తుంది. సో ఇది మీకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఇది మాత్రమే కనిపిస్తుంది, ఫుల్ నేమ్ కనిపించదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ వస్తూ ఉంటాయి. అవి టైప్ ఓయూ రీజన్ అంటే మీరు ఏమనుకుంటారంటే లోకల్ రీజన్ ఫ్రెండ్స్, లోకల్ రీజన్. అది మీరు వేరే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అండ్ ఇక్కడ మైనార్టీయా ఇక్కడ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా ఆ టైప్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో మీరు చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇది ఒక లిస్ట్, ఈ లిస్ట్ అయితే మీరు చూసుకోండి. ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది లాస్ట్ వరకు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా పోతారనమాట. సో దీనిపై నేను టాప్ కాలేజ్ లిస్ట్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు ఒక ఐడియా పెట్టుకొని ఉంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. సో ఈ ఇయర్ అయితే మొత్తానికి 121 కాలేజ్కి అయితే అప్రూవల్ అయితే దొరికింది ఫ్రెండ్స్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 121 కాలేజ్. లాస్ట్ కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వారీగా ఎక్కడ ఉంది కాలేజ్ అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.